చాలా ఏళ్ల తర్వాత ఈ సంక్రాంతి పోటీలో చిరంజీవి హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్న ఖైదీ నంబర్ 150, బాలకృష్ణ సెంచరీ మూవీ గౌతమిపుత్ర శాతకర్ణిలు ఒకదానితో ఒకటి ఒక రోజు గ్యాప్ లో రిలీజ్ అవుతున్నాయి. బాలయ్యకి ఇది 100వ సినిమా అవ్వడం, చిరుకి సినిమా 150వ సినిమా అవ్వడంతో ఆయా హీరోల ఫ్యాన్స్ తో పాటు మామూలు ఆడియన్స్ కూడా ఈ సినిమాల కోసం మస్తు వెయిట్ చేస్తున్నారు. శాతకర్ణి విషయానికి వస్తే చారిత్రక నేపథ్యంలో ఇప్పటి వరకు సిల్వర్ స్క్రీన్ పై రాని స్టోరీతో క్రిష్ ఈ సినిమాని తెరకెక్కించిండు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు సెన్సార్ వాళ్ళు ఈ సినిమాను ఒక్క కట్ లేకుండా యూఎస్ సర్టిఫికెట్ ఇచ్చిర్రు. ఇప్పటికే 100 టాకీస్లల్లో ఈ శాతకర్ణి పతాకోత్సవం ధూమ్ ధామ్ గా అయింది. చారిత్రక నేపథ్యంలో వస్తున్న సినిమా ఊర్తోని ఈ మూవీకి 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వినోదపు పన్నుని రద్దు చేసినాయి. ఖైదీ నంబర్ 150 విషయానికి వస్తే తమిళ్లో హిట్ అయిన కత్తి సినిమాను తెలుగు నేటివిటీకి, చిరు ఇమేజ్ కు తగిన మార్పులు చేసి ఈ సినిమాని రీమేక్ చేసిర్రు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ మూవీ టీజర్, ట్రైలర్ తో పాటు పాటలు ఆడియన్స్ లో కేక ఉట్టిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన అమ్మడు పాటకు యూట్యూబ్ లో తక్కువ టైంలో 1 కోటి వ్యూస్ వచ్చినాయి. దీంతో మరోసారి చిరంజీవి బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టే ఛాన్సెస్ ఎక్కువగానే కనబడుతున్నాయి. మరి చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత పూర్తి స్థాయి హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్న మెగాస్టార్ మరోసారి మాయ జైనికే ఈ బుధవారమే టాకీస్ లకు వస్తుండు. దాదాపు 13 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత పదోపాలి బాలకృష్ణ, చిరంజీవి హీరోలుగా యాక్ట్ చేస్తున్న గౌతమిపుత్ర శాతకర్ణి, ఖైదీ నంబర్ 150 సినిమాలు సంక్రాంతి సీజన్ లో పోటీ పడుతున్నాయి. మరి పండుగకి ఎవరి మీద ఎవరు పై చేయి సాధిస్తారో తెలవాలంటే ఈ సినిమాలు రిలీజ్ అవుతున్న గురువారం వరకు వెయిట్ చేయాల్సిందే.